హాయ్ అండి, క్రిస్పీగా సూపర్ స్పైసీగా ఉండే ఇడ్లీ ఫ్రైస్ని ఎప్పుడైనా ట్రై చేశారా? పేరు వింతగా ఉన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మిగిలిపోయిన ఇడ్లీని ఇలా పొడవుగా కట్ చేసేసి సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. కాసేపు హైలో ఫ్రై చేసామనుకోండి, ఇదిగో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. మిగతా ఇడ్లీలన్నింటినీ ఇలాగే పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న ఇడ్లీలోకి రుచికి సరిపడా కారము, కాస్త ఉప్పు, మంచి టేస్టీగా ఉండడం కోసం కొద్దిగా చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పొడి కానీ యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేసేసుకొని టమాటో కెచప్తో కలిపి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే వీటిని ఫ్రై చేసిన తర్వాత 2-3 గంటల వరకు క్రంచీనెస్ అస్సలు తగ్గదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. వీటిని ఇడ్లీతో చేసామంటే ఎవ్వరూ నమ్మరు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.